మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుందండి, లాస్ట్లో క్రాస్ సింబల్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ దాన్ని కట్ చేస్తారు నీట్గా. ఇక్కడ చేయగలరు. పడేదండి, ఇది చాలా విలువైంది. చిన్న యాక్టివిటీ పిల్లలతో అయితే యాక్టివిటీస్ చేయించారనుకోండి, సండే స్కూల్కి మానకుండా వస్తారు. అలాగే మీరు ప్రతి వారం క్రాఫ్ట్ వర్క్ కానీ డ్రాయింగ్స్ కానీ, చిన్నపిల్లలకైతే డ్రాయింగ్స్, పెద్దవాళ్ళకైతే ఏదైనా పజిల్ లాంటివి కానీ, అలాగే ఇంకొంచెం పెద్దవాళ్ళకైతే మెమరీ వర్క్స్ కానీ, అలాగా మీకు ఉంటాయి కదా బిగినర్స్, ప్రైమరీ, అలాగే ఇంటర్మీడియట్, అలాగే జూనియర్స్, సీనియర్స్, మీ వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా మీరు చేసినట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూసారండి ఏముంది ఇక్కడ, ఈ కట్ చేసిన దాంట్లో మీరు చూడొచ్చు, మీ దాంట్లో కూడా ఉంది. ఏముంది ఫస్ట్ ఏం కనిపించింది ఇక్కడ, అందులో నక్షత్రం ఉంది. అలాగే టూలో జ్ఞానులు నక్షత్రాన్ని చూసారు. మూడోదిగా గొర్రెలు ఏం చేశారు, వెంటనే గొర్రెల కప్పర్లు నక్షత్రాన్ని చూసి వారు కూడా సంబరపడ్డారు. ఆ వార్తను ఎవరు అందించారు, దేవదూతలు అందించారు. అలాగా ఐదోదిగా ఎవరుంది ఇక్కడ, ఐదోది ఏముందండి, యేసయ్య. సో చూసారు కదా, ఈ యొక్క క్రిస్మస్ థీమ్ కూడా దీని ద్వారా చిన్న పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తే ఏముంది, సిలువ. సో యేసయ్య ఏం చేశాడు నీకోసం, అసలు యేసయ్య ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీ పిల్లలు కానీ మీ పిల్లలకి ఎలా చెప్పాలి అని మీరు అడిగారు అనుకోండి, దాన్ని ఫస్ట్ యేసయ్య మన కోసం ఏం చేశాడండి, వచ్చాడా లేదా, వచ్చేడు. క్రిస్మస్ చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం పండుగలు పప్పులు అమ్మ, అవునా. ఆయన వాగ్దానము నెరవేరింది, ప్రవచనాలు నెరవేరింది. రెండవదిగా చూడండి, నేను క్లోజ్ చేస్తాను. ఫస్ట్ వన్ క్లోజ్ చేశాను, మీరు కూడా క్లోజ్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటి, యేసయ్య మన కోసము వచ్చాడు. రెండవదిగా ఆయన ఏం చేశాడు, సిలువలో మన కోసం రక్తాన్ని చిందించాడు. అర్థమైందా. సో నేను సెకండ్ కూడా క్లోజ్ చేస్తాను. మూడవదిగా ఏం చేశాడు ఆయన చెప్పండి, మూడవదిగా ఆయన సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అవునా కదా, సమాధి చేయబడ్డాడు. సో నేను థర్డ్ కూడా క్లోజ్ చేస్తాను. అలాగే నాలుగవదిగా ఏంటి, ఆయన మూడవ రోజున ఏం చేశాడు, ఆయన తిరిగి లేచి, మూడవ రోజున తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. సో నేను ఫోర్త్ వన్ కూడా క్లోజ్ చేస్తాను. అలాగే ఐదవదిగా ఏం చేశాడు ఆయన చెప్పండి, ఐదవదిగా ఏం చేశాడు, ఆరోహణమై ఒక్కరు చెప్పాలి. ఐదోది అంటున్నారు, బాధ మనసు అంటున్నారు, నాకు అర్థం కాదు. ఐదోది ఏం చేశాడు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి ఇది మీరు ఇదే నేర్పించాలి. ఆయన వచ్చాడు, సిలువలో చనిపోయాడు, లేచాడు, తిరిగి లేచాడు, అయిపోయింది. ఐదోది ఏం చేశాడు, పరలోకానికి వెళ్ళాడు. రాని ఉన్నాడు కాదు, ఐదోదిగా పరలోకంలో నీకు నాకు ఏం చేశాడు, స్థలాన్ని సిద్ధపడేది. మనం అందరం ఎక్కడికి వెళ్తాం, ఆయన వచ్చిన తర్వాత కూడా రెండో రాకడ వచ్చినా రెండో రాకడ రాకపోయినా మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ఏ స్థలంలో ఉంది చెప్పండి, పరలోకమే మన సొంత స్థలం. సో ఈ ఐదోది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి ఈ విధంగా 5 ఫింగర్స్ ద్వారా నేర్పించచ్చు. యేసయ్య నా కోసం వచ్చాడు చెప్పించాలి వాళ్ళతో, యేసయ్య నా కోసం వచ్చాడు, ఆయన సిలువలో కలిశాడు. మూడోది ఏంటి, సిలువలో ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. నాలుగోదిగా ఆయన తిరిగి లేచాడు. ఐదోది ఏం చేశాడు, నీకు నాకు స్థలాన్ని సిద్ధపాటు చేశాడు. ఏ స్థలం అది, పరలోకం. సో అర్థమైందండి. సో పిల్లలకి ఇంత చిన్న యాక్టివిటీ ద్వారా కూడా మనము చిన్న
సువార్త, రక్షణ సువార్తని చాలా ఈజీగా మనం చెప్పాలి.